హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దాసు. మీరు చూస్తున్నారు దాస్ ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చి కాకినాడ సుబ్బయ్య గారి రెసిడెన్సీ సెకండ్ ఫ్లోరు ఫంక్షన్ హాలు. ఈ ఫంక్షన్ హాల్లో 7.1 హోమ్ థియేటర్ అనేది మనం సెటప్ చేసాం. సెటప్ చేసే ముందు ఏంటంటే ఇది వైరింగ్ అనేది లేదు. వైరింగ్ ఉంది, కానీ వైరింగ్ అంటే ఎవరో ఎలక్ట్రిషియన్ పాత వాళ్ళు ఎవరో లాగారు, మనకు తెలియదు. వాళ్ళు ఎలా లాగారంటే ఒక స్పీకర్ నుంచి ఇంకో స్పీకర్కి లూపింగ్ లాగారు. అంటే మొత్తం యాంప్ దగ్గరికి 2 వైర్లు వస్తాయి, అటు ఒకటి ఇటు ఒకటి. కానీ దానికి సింగిల్ స్పీకర్ వైర్ లావాలి. ఈ యాంప్లిఫైర్ దగ్గరికి కనిపిస్తుంది కదా మీకు, 12 ఇంచ్ సబ్బోపరు, 7.1 యాంప్లిఫైర్, డాల్బీ డిటిఎస్ అనమాట. ఇది పైన వచ్చేసి మైక్ రిసీవర్ అనమాట. అంటే మైక్ అంటే ఇప్పుడు మన ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఏమన్నా అనౌన్స్మెంట్ చేసుకుంటారు కదా వీళ్ళు మైక్లో, ఆ మైక్ ఇది రిసీవర్ చేసుకుంటుంది అనమాట. ఎక్కడ కూడా కట్ చేయకుండా, సీలింగ్ కట్ చేయకుండా నాకు స్పీకర్ వైర్ లాగాలంటే మనకి ఇచ్చారనమాట. సీలింగ్ కట్ చేయకూడదు, స్పీకర్ వైర్ అనేది ప్రతి స్పీకర్కి సింగిల్ వైర్ వచ్చి యాంప్ దగ్గరికి వెళ్ళాలి. అలాగా మొత్తం 7 స్పీకర్కి మనం వైరింగ్ అనేది లాగాం. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ బ్లాక్ వైర్ వచ్చి వేరే ఎలక్ట్రిషియన్ ఎవరు లాగింది ముందు, అది ఇప్పుడు వర్క్ అవ్వదు. ఎందుకంటే లూపింగ్లో ఉంది కాబట్టి అది వర్క్ అవ్వదు. సింగిల్ వైర్ అనేది మనం లాగాం. ఇప్పుడు మీకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా స్పీకర్ వైరు, అది వచ్చేసి మనం లాగింది. అన్ని స్పీకర్ వైర్లు మొత్తం 7 స్పీకర్ వైర్లు మనం సీలింగ్లోంచి లాక్కెళ్ళాలన్నమాట. సీలింగ్ కూడా ఎక్కడ కట్ చేయకుండా లైట్లో ఓపెన్ చేసుకుంటూ లైట్ల దగ్గర నుంచి ఇక్కడ కూడా సీలింగ్లో కూడా పిల్లర్స్ సీలింగ్ కొన్ని చోట్ల టచ్ అయిపోయాయి. అయినా కూడా మనం జాగ్రత్తగా ఎక్కడ కూడా కట్ అవ్వకుండా, కట్ చేయకుండా, డ్యామేజ్ చేయకుండా ఇలాగ ఈ స్పీకర్ వైర్లన్నీ మనం ఇక్కడ లాక్కొచ్చాం అనమాట. అంటే సెటప్ ఇక్కడ పెట్టమన్నారు. ఫస్ట్ యాంప్ల వైర్ అది మొత్తం సబ్బోపర్ అది ఇక్కడ సెట్ చేయమన్నారు. అక్కడ బోర్డు ఉంది కదా, ఇలాగే ఇక్కడ సెట్ చేయండి అంటే ఇక్కడ తీసుకొచ్చాం మనం. మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆరెంజ్ కలర్ వైర్లు, ఇవన్నీ సింగిల్ స్పీకర్ అనమాట. దానికి సెటప్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది మొత్తం. అంటే మరి సరౌండింగ్ అవ్వాలి కాబట్టి దానికి స్పీకర్ డివైడ్ అవుద్ది అనమాట. వాయిస్ మ్యూజిక్ అలాగా డివైడ్ అవుద్ది కాబట్టి దానికి సింగిల్ వైర్ రావాలన్నమాట. అలాగే ఇక్కడికి చెప్పారు, ఇక్కడ తీసుకొచ్చేసి మనం ఇక్కడ లాగేసాం ఫస్ట్. తర్వాత మళ్ళీ ఓనర్ గారు ఉన్నారంటే అక్కడ వద్దు, నాకు అక్కడ కనిపిస్తుంది కదా అది కొద్దిగా లోపలికి పెట్టేలాగా సెట్ చేయండి అంటే మళ్ళీ అక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ మీకు చైర్ కనిపిస్తుంది చూడండి, అక్కడికి తీసుకురమ్మన్నారు ఆ కార్నర్లోకి. అంటే ఇటు నుంచి ఇంకో రైట్ సైడ్ కొద్దిగా ఇటు సైడ్కి తీసుకురమ్మన్నారు అన్నమాట. మళ్ళీ ఆ వైర్లన్నీ మళ్ళీ సీలింగ్లోంచి మళ్ళీ ఇటు సైడ్ లాక్కొచ్చి ఈ కార్నర్లోకి ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇందాక ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఇక్కడ లాగనమాట. కార్నర్లో కూడా చివర ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఆ చివర హోలేసి ఈ స్పీకర్లన్నీ మనం అక్కడ లాక్కొచ్చాం అనమాట. మీకు కనిపిస్తుంది చూడండి. అలాగా సీలింగ్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకూడదు, ఎందుకంటే మనకు చెప్పింది అది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా లాగేలా ఉంటే వర్క్ చేయమన్నారు అన్నమాట. అలాగా మనం వర్క్ ఒప్పుకున్నాం ఇది. సో కార్నర్కి తీసుకొచ్చాం మనం ఇది ఎక్కడ కూడా డ్యామేజ్ చేయకుండా. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ సెటప్ అంతా మనం సెట్ చేస్తాం. ఇది మొత్తం 7 స్పీకర్లు ఇక్కడ తీసుకొచ్చాం. సబ్బోప్రో యాంప్లిఫైర్ అన్ని టేబుల్ వేసి మొత్తం ఫిట్ చేస్తాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే ఆన్ చేయడం అయితే జరిగింది, నేను ఆన్ చేశాను. ఇది పైన ఉంది కదా రిసీవర్, మైక్ రిసీవర్, ఇది యాంప్లిఫైర్ 2 కూడా ఆన్ చేశాను అనమాట. ఆన్ చేసి మీకు సాంగ్స్ అంటే నాకు కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను సాంగ్స్ ప్లే చేయలేదు, అంటే మ్యూట్ చేశాను అనమాట. మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే 2 అయితే నేను ఆన్ చేశాను అనమాట. సౌండ్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. ఇంకా చూసుకోవాల్సిన అదిరిపోతుంది. ఇంకా మొత్తం బేస్ అయితే ఎక్సలెంట్. ఇంకా సబ్బోపర్ అయితే చాలా బాగా వస్తుంది బేసు. ఇది చూసారు కదా మైకు, ఇది మైక్ రిసీవర్ అనమాట. అంటే రిసీవర్ నుంచి యాంప్లిఫైర్కి ఇలా జాక్ ఉంటుంది. ఇది మా రిసీవర్ తీసుకొని ఈ యాంప్లిఫైర్కి ఇస్తుంది. యాంప్లిఫైర్ నుంచి వెనకాల బాక్సుల్లో నుంచి దానికి సపరేట్ అవుతుంది అనమాట. అంటే అన్ని బాక్సుల్లో మైక్ అని సౌండ్ అనేది అన్ని బాక్సుల్లోని సబ్బోపర్లోని వస్తుంది అనమాట. అలా సెట్ చేస్తాం. దీనికి సౌండ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీకు మ్యూజిక్ పెట్టుకొని నేను మ్యూట్ చేశాను, కాపీరైట్ పడుతుందని. సో చూసారు కదా, మొత్తం ఎక్కడ కూడా సీలింగ్ అనేది కట్ చేయకుండా మొత్తం అన్ని వైర్లు ఇక్కడ తీసుకొచ్చి మనం సెట్ చేసాం. ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.